ఈరోజు మా పార్టీని గురించి మమ్మల్ని గురించి బంట్రోతులు అవుతారు. దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతున్నారు, మంత్రి పదవుల్లో కీలక మంత్రి పదవులు ఇవ్వలేదు అని మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడబోతున్నదో ఇది చాలా తీవ్రంగా ఖండించాల్సిన విషయము. అవగాహన లేకపోతే తెలుసుకొని మాట్లాడండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అతి మేధావి ఎవరంటే ఈరోజు మరి మొదటి మేధావి రాహుల్ గాంధీ అయితే రెండో మేధావి రేవంత్ రెడ్డి అయ్యాడు. వాళ్ళిద్దరే ఈరోజు పార్టీని నడిపిస్తున్నారు. ఎందుకంటే ఆయన బుద్ధితో నడిపిస్తున్నాడు రాహుల్ గాంధీ అద్భుతంగా, రేవంత్ రెడ్డి డబ్బులతో నడిపిస్తున్నాడు. మొత్తం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఇండైరెక్ట్గా కోశాధికారి అయిపోయింది. తెలంగాణ ప్రాంతం అంతా కాంగ్రెస్ పార్టీకి ఫైనాన్షియల్ రిసోర్సెస్ స్టేట్ అయిపోయింది. అది ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు ఈ చేపడుతున్నటువంటి పునర్విభజన అది రాజ్యాంగ ప్రక్రియ. మరి అది గతంలో ఉన్నటువంటి చట్టం ప్రకారమే చేసినట్లయితే, జనాభా ప్రాతిపదికన చేసినట్లయితే ఈరోజు దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుందనే విషయము అందరూ కూడా చెప్పడం జరిగింది. అందుకే ప్రధానమంత్రి గారు ఇటీవల తమిళనాడు ఎలక్షన్లో స్పష్టం చేయడం జరిగింది. జనాభా ప్రాతిపదికన పెరిగినప్పటికీ కూడా ఏ రాష్ట్రానికి నష్టం జరగకుండా ఇప్పుడున్నటువంటి సీట్ల విభజన ఏదైతుందో అదే విభజనను కొనసాగిస్తూ సీట్ల మరి పెంపుదల చేయాలనే విషయాన్ని చెప్పడం జరిగింది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ పునర్విభజన చేసినప్పుడు దక్షిణ భారతదేశంలో 24% ఉంది పార్లమెంటులో. ఇప్పుడు కూడా 24% ఉంటే తప్ప ఒక సీటు 24 కంటే 1% తగ్గడం కానీ పెరగడం కానీ ఉండదు. 24% కాంగ్రెస్ పార్టీ విభజన చేసినప్పుడు ఇప్పుడు వర్తమానంలో 24% నార్త్ ఇండియా ఎక్కువ ఉంది. ఆ సీట్లు ఎవరు చేసి పెంచారు? కాంగ్రెస్ పార్టీ పెంచింది కదా. ఇప్పుడు రేపు పెంచాలనుకుంటున్నటువంటి ఎంత పెరుగుతుందో ఇంకా మనకు డీటెయిల్గా తెలియదు. రేపు పార్లమెంట్లో 3 రోజుల చర్చ తర్వాత ప్రతిపాదనలు అనేక రాజకీయ పార్టీల నుంచి పార్లమెంట్లో వస్తాయి కాబట్టి వచ్చిన తర్వాత అది కార్యరూపం దాలిస్తే కూడా 24% ఉండాలి. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకూడదు, అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరగాలి ఈ పునర్విభజనలో అనే విషయాన్ని కూడా ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది. మరి ఈరోజు మనం చేస్తూ ఉన్నాం. ఆయన కొత్త విధానం తీసుకొచ్చారు. ఎక్కడ చూడలే, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందట. ఆ తీర్పు ప్రకారము ఈ యొక్క నియోజకవర్గాల విభజన జరగాలంటాడు ఆయన. అది కూడా ఆయన మేధావితనానికి అద్దం పడతా ఉంది. ఈరోజు మనం చేస్తూ ఉన్నాం. హైబ్రిడ్ నమూనా అంటే 50% ఏమో జనాభా ప్రాతిపదికన చేయాలంటాడు, 50% సీట్లేమో మరి ఆ రాష్ట్రాల అభివృద్ధి ఆధారంగా అంటే ఎకనామిక్ ఇండెక్స్ ఆధారంగా, అదేవిధంగా జీడిపి వృద్ధి రేట్ ఆధారంగా సీట్లు పెరగాలంటాడు. అది ఎక్కడ కూడా లేదు, ప్రపంచంలో లేదు. అది ప్రపంచంలో కూడా ఈ రకమైనటువంటి ప్రతిపాదన ఎక్కడ కూడా లేదు. ఎక్కడైనా వెనుకబడిన ప్రాంతాలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ప్రాధాన్యత ఇచ్చి ఆ వెనుకబడిన ప్రాంతాలను చేయూతనివ్వాలనుకుంటారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, రేపు అసెంబ్లీ సీట్లు తెలంగాణలో మరి ఎకనామిక్ ఇండెక్స్ ఆధారంగా, జీడిపి వృద్ధి రేట్ ఆధారంగా చేయాలనుకున్నప్పుడు మరి ఆదిలాబాద్కు సీట్లు తగ్గిస్తారా అని అడుగుతున్నాను. ఖమ్మంకు సీట్లు తగ్గిస్తారా? హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను మాత్రమే సీట్లు పెంచుతాడా అసెంబ్లీకి? ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఆ రకమైనటువంటి ప్రతిపాదనతోటే కాంగ్రెస్ పార్టీ రేపు పునర్విభజనకు సంబంధించినటువంటి కమిటీ ముందు వస్తారా? చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రేపు తెలంగాణ అసెంబ్లీలో పునర్విభజనలో సీట్లు పెరుగుతాయి. సీట్లు పెరిగినప్పుడు ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ, మెదక్ కానీ, వరంగల్ కానీ, ఖమ్మం కానీ, మహబూబ్నగర్ కానీ, ఆయన సొంత జిల్లా అయినటువంటి మహబూబ్నగర్ కానీ, ఈ జిల్లాలన్నిటికీ కూడా ఇప్పుడున్నటువంటి నిష్పత్తి కాకుండా, ఇప్పుడున్నటువంటి ప్రతిపాదికన కాకుండా మరి హైదరాబాద్లో బాగా అభివృద్ధి, ఎందుకంటే 70% తెలంగాణ రెవెన్యూ హైదరాబాద్ నుంచి వస్తుంది.
70% తెలంగాణ ప్రభుత్వానికి వచ్చేటువంటి రెవెన్యూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి వస్తుంది. కాబట్టి 2 జిల్లాలలో సీట్లు మరి 70% పెంచి మిగతా ముఖ్యమైనటువంటి ప్రాంతాలలో 30% సీట్లు ఇవ్వాలంటారా? ఏదైనా ఒక ప్రతిపాదన చేస్తే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి, అత్యంత మేధావి, నువ్వు రాహుల్ గాంధీ తర్వాత దేశంలో అత్యంత మేధావి ఎవరంటే మన రేవంత్ రెడ్డి గారు. అటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రతిపాదన చేస్తే మరి ఈరోజు దేశమంతా కూడా ఆశ్చర్యపోతూ ఉంది. అంతేకాదు ఈరోజు అనేక విషయాలలో ముఖ్యమంత్రి గారు దక్షిణ భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి మధ్యన విభేదాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. రాహుల్ గాంధీ దీనికి జవాబు చెప్పాలా. ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారో, మీరు గతంలో పునర్విభజన మీరు చేశారు, అనేక దశాబ్దాల పాటు ఈ దేశాన్ని మీరు పరిపాలించారు. మరి మీరు పరిపాలించినప్పుడు మీరు చేయలేని పనులు ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం చేస్తూ ఉంటే చాతనైతే సమర్థించండి, లేకుంటే నోరు మూసుకొని కూర్చోండి. కానీ తప్పుడు మాటలు మాట్లాడకండి, అబద్ధాలు మాట్లాడకండి, ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయకండి, వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడకండి. మీరు అంతకుముందు ఇన్ని రోజులు ఏమన్నారు, జనాభా ప్రాతిపాదికన చేయకూడదు, నష్టం జరుగుతుందన్నారు. ఇప్పుడేమో గతంలో ఉన్నటువంటి సీట్ల నిష్పత్తి ఆధారంగానే కొత్తగా సీట్లు పెంచాలంటే ఇప్పుడు మళ్ళా కొత్త పాలెం అందుకుంటున్నారు. కాబట్టి ఇదంతా కూడా చర్చించి చేయాల్సినటువంటి అంశాన్ని రాజకీయం చేయకూడదు. ప్రధానమంత్రి గారు ఈరోజు అన్ని పత్రికల్లో ప్రజలకు తెలిసే విధంగా ఆర్టికల్స్ రాశారు. స్వయంగా ఆయన అన్ని రాజకీయ పార్టీలకు ఉత్తరాలు రాస్తూ ఉన్నారు. ఇంతకుముందే ఆల్ పార్టీ మీటింగ్ కూడా జరిగింది. వీరు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి విరుద్ధంగా ప్రతిపాదన. ఆర్థికంగా ఉన్నటువంటి ప్రాంతాలకు సీట్లు 50% అదనంగా ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఏదైతున్నదో ఇది అన్నిటికంటే ముందు గుజరాత్ వస్తుంది. ఆ రకంగా చూస్తున్నారు. మంచిది కాదు. గుజరాత్లో సీట్లు పెరగడమో, తెలంగాణలో సీట్లు పెరగడమో, మరి ఇంకో పుదుచ్చేరిలో సీటు తగ్గడమో, వెనుక ప్రాంతాల్లో సీట్లు తగ్గడమో అది మంచిది కాదు. ఇప్పుడు ఎవరికీ ఇబ్బంది లేకుండా ఇప్పుడున్నటువంటి సీట్ల నిష్పత్తి ఆధారంగా చేయాలనేదే ఈరోజు కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన. ఆ ప్రతిపాదన పైన మరిన్ని నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేయండి, సలహాలు ఇవ్వండి ప్రభుత్వానికి. అది మీకు పూర్తి హక్కు ఉన్నది, మీకు అధికారం ఉన్నది, చెప్పొచ్చు. అంతే తప్ప వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడేదైతున్నదో ఇది మంచిది కాదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మేము మరొకసారి రేవంత్ రెడ్డి గారిని కోరేది ఒకటే, ఈ వితండవాదాలు పక్కన పెట్టి మరి సానుకూలంగా పార్లమెంటులో బిల్లు పాస్ అయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా అన్ని రాజకీయ పార్టీలు కానీ ముందుకు రావాలి. ఇది రాజకీయ అంశంగా చూడకూడదు. అల్టిమేట్గా సీట్లు ఎక్కడ పెరిగినా ఎవరు ఎంపీగా ఉండాలనేటువంటిది, ఏ పార్టీ అధికారంలో ఉండాలనేటువంటిది 140 కోట్ల మంది ప్రజలు నిర్ణయిస్తారు. ఈ పునర్విభజన ద్వారా మరి చట్టాలు మాత్రమే పాలకులను గెలిపించవు, ప్రతినిధులను గెలిపించవు, ప్రజలను గెలిపిస్తారు. కాబట్టి అల్టిమేట్గా మనం ప్రజల మధ్యకి వెళ్తాం, ప్రజల నుంచి ప్రజల యొక్క మద్దతు కూడగట్టుకొని గెలవాలి తప్ప మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వము చాలా స్పష్టంగా మహిళలకు 33% సీట్లు ఇవ్వడము, గతంలో ఉన్నటువంటి నిష్పత్తి ఆధారంగానే, గతంలో ఉన్నటువంటి సీట్ల ఆధారంగానే ఏ రాష్ట్రానికి నష్టం జరగకూడదు, ముఖ్యంగా దక్షిణ భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక మంది మేధావులతో చర్చించిన తర్వాత ఈ యొక్క తాత్కాలికంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని అందరూ కూడా పెద్ద మనసుతో మరి స్వాగతించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ ప్రకారం జనగణన అదేవిధంగా పునర్విభజన జరిగిన తర్వాత మాత్రమే అన్నారు. అలాంటిది ఒకవైపు దేశంలో జనగణన జరుగుతున్న క్రమంలో
ఇప్పుడు వేగంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? జనగణన ఇప్పట్లో పూర్తి కాదు. జనగణనకు సంబంధించినటువంటి క్యాస్ట్ సెన్సస్ చేస్తూ ఉన్నాము. క్యాస్ట్ సెన్సస్ చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో చాలా ప్రక్రియ ఉంటుంది. కాబట్టి మొదటిసారిగా అది కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది. ఏ రోజు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి మేము కుల గణన కూడా ఈ యొక్క జనాభా సేకరణలో చర్చ చేస్తున్నాము. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ప్రక్రియ ఉంటుంది. ఆ తర్వాత మనము ఈ యొక్క జనాభా సేకరణ కాకముందే ఈ యొక్క పునర్విభజన కమిటీ వేడేసే అవకాశం ఉండదు. ఒకసారి అదంతా వచ్చిన తర్వాత అప్పుడు పునర్విభజనకు సంబంధించినటువంటి డీలిమిటేషన్ కమిటీస్ కాన్స్టిట్యూట్ చేసి అప్పుడు ప్రాసెస్ మొదలు పెడితే గతంలో ఉన్నటువంటి ప్రక్రియను చూస్తే 2-2.5 సంవత్సరాలు ఈ యొక్క ప్రక్రియకు సమయం పడుతుంది. ఎందుకంటే పునర్విభజనకు సంబంధించి ఎందుకంటే అన్ని పార్లమెంట్ వర్గాల వారిగా ఈ కమిటీలు వెళ్లాల్సి ఉంటుంది. అన్ని రాష్ట్రాల వారిగా ఉన్నటువంటి చిన్న పెద్ద అన్ని పార్టీలతో కూడా కలవాల్సి ఉంటుంది. అందరి అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మేధావులు మీడియాకు సంబంధించినటువంటి అభిప్రాయాలు కూడా పునర్విభజనలు తీసుకోవాలి. పౌర సమాజం యొక్క అభిప్రాయాలు తీసుకోవాలి. దీనికి కొన్ని వేల మంది అన్ని రాష్ట్రాల్లో కలిపి వేల మంది ప్రతినిధులు ఆయా జిల్లాల వరకు పర్యటించాలి. చాలా పెద్ద ప్రక్రియ ఇది. చట్టం ప్రకారము చాలా గతంలో ఉన్నటువంటి మరి ఆనవాయితీ ప్రకారము చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. దానికి 2-2.5 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు కులగణన ప్రారంభించబోతా ఉన్నాం. జనగణన కులగణన ప్రారంభించబోతున్నాం. అదంతా పూర్తయిపోయి ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ యొక్క కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తే పునర్విభజన కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తే మరి సమయం పడుతుంది. వచ్చే 2029లో ఎట్టి పరిస్థితుల్లో మహిళా రిజర్వేషన్ జరగాలనేటువంటిదే నిర్ణయము. కాబట్టి దయచేసి పరిస్థితిని అర్థం చేసుకొని అందరూ సహకరించాల్సిందిగా నేను మీ ద్వారా అందరినీ కోరుతా ఉన్నాను. సార్, ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ ఈ నియోజకవర్గాల మన మహిళా రిజర్వేషన్ అన్నీ చేస్తున్నారు కదా. రేపు 2026 జనాభా లెక్కలు ఏంటి 2029 వరకు వచ్చేస్తే ఎలక్షన్ ముందు వరకు ఆ జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లలో మార్పు చేస్తుంటే ఈ 2029కు ఉండవు. మార్పులు ఉండవు. ఎందుకంటే ఇది మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళాలి కదా. ప్రజల దగ్గరికి వెళ్ళి సరిహద్దులు నిర్ణయించాల్సి వస్తుంది. సరిహద్దులు నిర్ణయిస్తాం. ఇప్పుడు అసెంబ్లీల వారిగా ఉండాలి. ఎందుకంటే అసెంబ్లీలు పార్లమెంటులు విడిగా చేయడానికి లేదు. ఈరోజు మన తెలంగాణలో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ఒక్కొక్క పార్లమెంటులో అప్పుడు కూడా 7 అసెంబ్లీలు ఉంటాయి. కాబట్టి ప్రక్రియ ఇప్పుడు 29 లోపల జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలు జరగదు. 29 తర్వాత మళ్ళీ రేపు పార్లమెంట్లో చర్చ జరుగుతుండొచ్చు. 29 తర్వాత కొత్త జనాభా సేకరణ ఆధారంగా ఏ ప్రాతిపాదికన మళ్ళీ ఈ యొక్క పునర్విభజన జరుగుతుందనే విషయం వచ్చేటువంటి పునర్విభజనకు ఉపయోగం. రిజర్వేషన్ల మార్పులు చేస్తే అవి తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు అన్ని రిజర్వేషన్స్ అన్నీ మారుతాయి. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ మారుతుంది, ఎస్సీ రిజర్వేషన్ మారుతుంది, ఎస్టీ రిజర్వేషన్ మారుతుంది. ఇప్పుడు అన్ని రిజర్వేషన్ 3 రకాల రిజర్వేషన్స్ ఉంటాయి ఇప్పుడు చట్టసభ. అంతే ప్రక్రియ అంతే ఉంటుంది. నెంబర్ అంతే ఉంటుంది. నెంబర్ మారదు, కానీ స్థానాలు మారుతాయి. అంటే నేను అడిగేది ఏంటంటే సార్, ఈ 2026 జనాభా లెక్కలు ఉన్నాయి కదా, ఈ 29 వరకు వచ్చేస్తాయి. ప్రతిపాదన అంతకు ముందే ఇదంతా ప్రక్రియ పూర్తయిపోతుంది. కమిషన్ చేసినాకనే వస్తుంది. ఇప్పుడు డీలిమిటేషన్ కమిటీ ఏదైతే మనం చేసుకుంటామో వాళ్ళు నిర్ణయిస్తారు స్థానాలు ఎక్కడ ఎస్సీ ఎస్టీ ఎక్కడ, అదేవిధంగా మహిళ ఎక్కడ. దానికి సంబంధించినటువంటి పార్లమెంట్లో చేసేటువంటి నియమ నిబంధనలు రేపు ప్రభుత్వం తరఫున వచ్చేసిన గైడ్లైన్స్ ఆధారంగా పునర్విభజన జరుగుతుంది. రేపు 2029లో లోపలనే కానీ తర్వాత కానీ. ఎందుకంటే మనకు మేజర్ ఛాలెంజ్ ఈ యొక్క బీసీ. కొన్ని రాష్ట్రాల్లో బీసీ ఉన్నది, కొన్ని రాష్ట్రాల్లో బీసీ లేదు. ఇవన్నీ కలిపి బీసీ జనాభా క్యాస్ట్ పాపులేషన్ ప్రకటించడం మన ముందున్నటువంటి పెద్ద ఛాలెంజ్. అది నాన్ పొలిటికల్గా అందరూ ఆలోచన చేసి ఈ సమస్య పరిష్కారం కనుగొనాలి. కాబట్టి అదొక ఛాలెంజ్. ఇవన్నీ చేసి మనము పాపులేషన్కి సంబంధించినటువంటి ఫైనల్ డిక్లరేషన్ అయిన తర్వాత మళ్ళీ కమిటీ కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత మళ్ళీ పునర్విభజన కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఆ తర్వాత జరిగేటువంటి ప్రక్రియలో మీ నిర్ణయం వస్తాయి. ఇప్పుడు కులగణన ఇప్పుడు కూడా లేటే టైం 3 years 2.5 years పడుతుంది పునర్విభజన కమిటీ కాన్స్టిట్యూట్. ఈ పార్లమెంట్లో అయిపోయిన తర్వాత వెంటనే కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేయాలి. అంటే మనకు కొంత ఆలస్యం జరిగింది. థ్యాంక్ యూ. మనకు కొంత ఈ యొక్క
కోవిడ్ కారణం కొంత షెడ్యూల్లో నేనే ఉంటే నాకే ఉండదు హోమ్ మినిస్ట్రీలో, నేను హోమ్ మినిస్ట్రీలో కోవిడ్ నాకే ఉండేది ఈ సెన్సస్ విభాగం కూడా. అప్పుడు కొద్ది మీటింగ్లు అన్నీ పెట్టినాం, కోవిడ్ రావడంతో ఆలస్యమైంది, ఆ తర్వాత వరుసగా ఆలస్యమైంది.